హలో హాయ్ అండి, రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈ వీడియోలో డిలక్స్ రకాల గురించి, తేజ రకాల గురించి చెప్పబోతున్నాం. అయితే మొన్న కూడా మనం అనుకున్నాం కదా తేజాలు డిలక్స్ గురించి చేస్తానండి నెక్స్ట్ వీడియోలో అని కూడా చెప్పాను. కొంచెం టైం కుదరక వల్ల చేయలేదు. మిగతా వీడియోలో అయితే చేస్తూనే ఉన్నా, అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా నేనైతే. అయితే మనం ఈ డిలక్స్ రకాలలో చాలా రోజులుగా గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పటి నుంచో వేస్తున్నటువంటి రకాలు ఉన్నాయి. కొన్ని ఒక 2-3 వెరైటీలు కొత్తగా వచ్చినటువంటి రకాలు కూడా ఉన్నాయి. అలానే తేజాలు కూడా, నేను కూడా తేజాల గురించి కూడా ఎక్కువ ఏం చెప్పనండి, బెస్ట్గా ఉన్న వెరైటీస్ గురించి అయితే చెప్తాను. మొదటి నుంచి ఎప్పటి నుంచో మార్కెట్లో సేలింగ్ అవుతున్న రకాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటి గురించి మొదటగా చెప్దాం మనమైతే. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, డిలక్స్ రకాలు అనేది మన కర్నూలు జిల్లాలో అత్యధికంగా పండిస్తున్న రకాలు. ఎక్కడ మన గోనిగెండ్ల మండలం కానీ, కులుమాల కానీ, కైరవాడి కానీ, ఒంటెడిదిన్న కానీ, నైరుడిపల్ల కానీ, ఈ గోనిగెండ్ల మండలం సరౌండింగ్ మొత్తము, అలానే ఎమ్మెగనూరు మండలం చుట్టూ కానీ, కోసిగ చుట్టూ కానీ, అలానే దాని తర్వాత ఆదోని సరౌండింగ్ ఏరియాలో పెదకడుబూరులో కానీ కొన్ని ఏరియాల్లో అత్యధికంగా పండించే స్థానం డిలక్స్ రకాలకే ఉంటుంది మన మార్కెట్ మాత్రం. ఎందుకోసం అంటావా, ఎర్లీగా వచ్చే క్రాప్లో ఇది కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. చాలా స్పీడ్గా కటింగ్ పడడం అయితే జరుగుతుంది. కాబట్టి డిలక్స్ రకాలని ఎక్కువగా మన ఏరియాలో రైతన్నలు ఎక్కువగా చేస్తారు. అలానే కూలీల ఖర్చు తక్కువగా ఉంటుంది. 100% కూలీల ఖర్చు అయితే తక్కువగా ఉంటుంది. 1 లేదా 2-3 కోతలకు కూడా, వీలైతే 4-5 కోతలకు కూడా తీసుకెళ్లే రకం అండి ఇది. ఈ డిలక్స్ రకాన్ని ఎక్కువగా ఎంచుకునే కారణం ఏమిటంటే, ఒక స్టెప్ కాపు వచ్చిందంటే రెండో స్టెప్ వచ్చిందంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎదుగుదలతో ఎక్కువ కోతలు, ఎక్కువ కటింగ్స్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి డిలక్స్ రకాన్ని ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది. అలానే గుంటూరు మార్కెట్లో డిలక్స్కి ఉన్న బ్రాండ్ కర్నూలు డీడీ అంటేనే ఒక బ్రాండ్ ఉన్న సెగ్మెంట్ కింద కర్నూలు డీడీ అంటారు దీన్ని. కర్నూలు నుంచి పోయేదే అత్యధికంగా ఏదైనా పోతుందంటే డిలక్స్ రకాలే. కాబట్టి కర్నూలు డీడీ అని కూడా గుంటూరు మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయే రకాల్లో ఇవి ఒక బెస్ట్ వెరైటీస్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. పాత రకాలు చాలానే ఉన్నాయి. దీంట్లో అధికంగా వచ్చేది బూడిద తెగులు కూడా అండి. బూడిద తెగులు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. రైతన్నలు కూడా మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే అన్ని రకాలు ఆల్మోస్ట్ 30 క్వింటాల్, 35 క్వింటాల్, 40 క్వింటాల్ దాకా కూడా వచ్చిన రకాలే నేను చెప్పేటివన్నీ బెస్ట్గానే ఉన్న రకాలు. వాటిలో వచ్చేసి కొన్ని కంపెనీలు మొదటిగా ఎప్పటి నుంచో సేలింగ్లో ఉన్న కంపెనీల గురించి మనం మాట్లాడుకుందాం. వాటిలో వచ్చేసి మొదటిగా ఎప్పటి నుంచైనా దేవనూరు డిలక్స్, నెన్యూమ్స్ కంపెనీ, నూజివీడు కంపెనీ, తర్వాత ప్రభాకర్ సీడ్స్ సూపర్ డిలక్స్, దాని తర్వాత వచ్చేసి కోహినూరు డిలక్స్, ఇది వచ్చేసి ఈసా సీడ్స్ది. దాని తర్వాత వచ్చేసి తయో సీడ్స్ వాళ్ళది తయో డిలక్స్. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న రకాలేనండి. నూజివీడు డిలక్స్ కానీ, దేవనూరు డిలక్స్ కానీ, సూపర్ డిలక్స్ కానీ, కోహినూరు డిలక్స్ కానీ, తయో డిలక్స్ కానీ, ఇవన్నీ ఎప్పటి నుంచో అత్యధికంగా మార్కెట్లో సేలింగ్ అవుతున్న రకాలలో నెంబర్ 1 ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ. 100% ప్రతి ఒక్క రైతన్న డిలక్స్ రకాలు, వీటి గురించి తెలియని రైతు అంటూ ఉండడు. దాని తర్వాత చాలా కంపెనీలు వస్తూనే ఉన్నాయి. అన్ని కంపెనీలు కూడా దాని తర్వాత స్టెప్ బై స్టెప్ కూడా కొన్ని కంపెనీలు చాలానే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎక్కువగా రైతన్నలు తీసుకుంటున్న కంపెనీల్లో బెస్ట్ వెరైటీస్ కింద అయితే మనం తీసుకోవచ్చు. డిలక్స్ రకాలు ఇవన్నీ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ అండి. ఎప్పటికైనా ధైర్యంగా రైతన్న తీసుకోవచ్చు. దాని తర్వాత అర్జున్ డిలక్స్, యూనిసేమ్ వాళ్ళది. దాని తర్వాత కనకదార సీడ్స్, డైమండ్ డిలక్స్. దాని తర్వాత వచ్చేసి మ్యాక్స్ సీడ్స్ వాళ్ళది మ్యాక్స్ డిలక్స్ అని ఉంది. దాని తర్వాత ఇంకా చాలానే ఉన్నాయి. మొన్న ప్రజ్వల్ సీడ్స్ కూడా ఆర్నాల్డ్ డిలక్స్ అని వీడియో చేశాను నేను. అది కూడా మొన్ననే రీసెంట్గా ఏప్రిల్ మంత్ లాస్ట్లో వీడియో చేశాను. అది కూడా నెంబర్ 1 ఉంది. అయితే ఇప్పుడు బాగా మనం అన్ని ఫీల్డ్లో గమనించిన ప్రకారం నాకు బాగా నచ్చిన రకాలు ఇవన్నీ అండి. ఏది నచ్చలేదని కాదు, అన్నీ బాగుంటాయి. వీటన్నిటి కాకుండా నేను ప్రజెంట్ సిచ్యువేషన్లో పెదకడుబూరులో ఫీల్డ్ కూడా పెట్టారు. ఎవరు, ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళు రామా డిలక్స్ మీద ఫీల్డ్ విజిట్ అయితే పెట్టడం జరిగింది, మెగా ఫీల్డ్. ఆ ఫీల్డ్కి అయితే నన్ను పిలిచారు. నేను వెళ్ళిన తర్వాత కూడా రైతన్నల దగ్గర నుంచి రివ్యూస్ వీడియోస్ కూడా ఉన్నాయి. నా ఛానల్లో దాదాపు 6, 7, 8 వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు కూడా చూడండి. రైతన్నలు చెప్పిన మాట ఏంటంటే, అన్న ఈ రామా డిలక్స్ అనేది చాలా బాగుంది, సూపర్ డిలక్స్ మీద ఇంప్రూవ్డ్ అని చెప్పారు, కంపెనీ వాళ్ళు చెప్పారు. అలానే రైతులు కూడా దాంతో పోలిస్తే ఇది బెటర్ దెన్, చాలా బాగుంది, 35 క్వింటాల్ వచ్చింది, అలానే 40 క్వింటాల్ వచ్చింది, 30 క్వింటాల్ కూడా వచ్చింది. ఒక్కొక్క రైతన్నకు ఒక విధంగా మినిమం 35 క్వింటాల్ గ్యారంటీగా వచ్చిందన్న. చాలా మంచి వెరైటీ కిందనే ఈ రామా డిలక్స్ని అయితే తీసుకోవచ్చు, ధైర్యంగా వేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతన్న కూడా. ప్రభాకర్ సీడ్స్లో రామా డిలక్స్ అనేది ఇప్పుడు సూపర్ డిలక్స్ కంపెనీదే కాబట్టి రామా డిలక్స్ కూడా నమ్మకంగా ప్రతి ఒక్క రైతన్న తీసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి విలేజ్ రూట్స్లో వచ్చేసి సూపర్ డిలక్స్ VR 2020 అని ఉంటుంది. విలేజ్ రూట్స్లో సూపర్ డిలక్స్ VR 2020 ఇది కూడా చాలా నెంబర్ 1 ప్రోడక్ట్ అండి డిలక్స్ రకాల్లో. ఇవన్నీ కూడా ఇప్పుడు రామా డిలక్స్ కానీ, VR సూపర్ డిలక్స్ కానీ కొత్తగా వచ్చిన వెరైటీస్. 100% ప్రతి ఒక్క రైతన్న గత సంవత్సరం వేసుకున్న రైతన్నలు సక్సెస్ అయినారు. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ వెరైటీస్ని కూడా తీసుకోవచ్చండి. నేను చెప్పిన ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. దేవనూరు డిలక్స్, నూజివీడు డిలక్స్, అది సూపర్ డిలక్స్, కోహినూరు డిలక్స్, తయో డిలక్స్, మ్యాక్స్ డిలక్స్, యూనిసేమ్ అర్జున్ డిలక్స్,
కనకధార డైమండ్ డీలక్స్, దాని తర్వాత పిహెచ్ఎస్ సీడ్స్ ఇది రామా డీలక్స్, విలేజ్ రూట్స్ ఇది సూపర్ డీలక్స్ విఆర్ 2020. ఇవన్నీ నెంబర్ 1 డీలక్స్లు అండి. ప్రతి ఒక్క రైతన్న కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నాకు నచ్చినవి మాత్రం డీలక్స్లో అయితే విలేజ్ రూట్స్ వాళ్ళది వచ్చేసి సూపర్ డీలక్స్ విఆర్ 2020, ప్రభాకర్ సీడ్స్ వాళ్ళది రామా డీలక్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న ధైర్యంగా వేసుకోవచ్చు. అలానే సూపర్ డీలక్స్ గురించి చెప్పాల్సిన పని లేదు, అది కూడా బాగానే ఉంటుంది. కోహినూర్ డీలక్స్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క రైతన్న ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. టయో డీలక్స్ వరకు మొత్తం అన్నీ మనం చూసినట్టుగా ప్రతి ఒక్క రైతన్నకు కూడా మీకు తెలియంది ఏదైనా ఉందంటే రామా డీలక్స్ ఎక్కువ తెలియకపోవచ్చు, సూపర్ డీలక్స్ విలేజ్ రూట్స్ వాళ్ళది సూపర్ డీలక్స్ విఆర్ 2020 ఎక్కువ తెలియకపోవచ్చు. కానీ ఇవి 2 ప్రొడక్ట్స్ కూడా నెంబర్ 1 అండి. ప్రతి ఒక్క రైతన్న వాటితో పోలిస్తే ఇవి కొంచెం ఇంకా ఇంప్రూవ్డ్గా ఉంటాయి. ప్రతి రైతన్న కూడా ధైర్యంగా తీసుకోవచ్చు. ఇదండి డీలక్స్ రకాలలో ఇక్కడ వరకు నాకు నచ్చిన రకాలు అన్నీ నేనైతే చెప్పాను అనుకుంటున్నా. 100% ఏదైనా మిస్ అయి ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎక్కడ ఇబ్బంది లేదండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా నా నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేసినా కూడా నేను వివరాలు అయితే అందిస్తాను. డీలక్స్ రకాల్లో నెంబర్ 1 వెరైటీస్ గురించి అయితే మనం ఎప్పటికీ హెల్ప్లోనే ఉంటాం ప్రతి ఒక్క రైతనికి. మనకి మార్కెటే కాబట్టి మనది కంటిన్యూషన్గా రైతులు టచ్లోనే ఉంటారు కాబట్టి నేనైతే ఎక్కడ ఇబ్బంది పడనండి. ఖచ్చితంగా ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేసుకొని ఖచ్చితంగా మంచిగా చెప్పడం అయితే జరుగుతుంది. దాని తర్వాత తేజాల గురించి మాట్లాడుకోవాలి కాబట్టి తేజాల్లో వచ్చేసి ఎప్పటి నుంచో ఉన్న రకాల గురించి మీకు తెలిసిందే. మైకో ఎస్ఎస్విని, సెమినిస్ 2222 ఇవి కాకుండా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న రకాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. తేజాల్లో కూడా నెంబర్ 1 ఉన్నాయి. ఎలా అంటే మన మార్కెట్లో 100% మంచి సేలింగ్స్లో ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే ఇప్పుడు మొదటిగా మెలినా సీడ్స్ వాళ్ళది సీతా 117 అండి. ఇంతకుముందు జమునా 116 అనేది ఉంది, దానికి ఇంప్రూవ్డ్గా వీళ్ళు సీతా 117 అనేది తీసుకురావడం జరిగింది. అది చాలా తేజ రకాలలోనే నెంబర్ 1 వెరైటీ కింద ఇప్పుడు మంచి సేలింగ్స్లో కూడా ఉంది. చాలా బాగుండే వెరైటీనే అది కూడా. కళ్ళు మూసుకొని ధైర్యంగా ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ తేజ రకాన్ని కూడా తీసుకోవచ్చు. సీతా 117 అండి, ఇది కూడా బాగుంటుంది. దాని తర్వాత వచ్చేసి ఈషా సీడ్స్లో 2233 అండి. ఈషా కంపెనీలో కూడా 2233 ఇది కూడా చాలా బాగుంటుంది వెరైటీ. దాని తర్వాత విలేజ్ రూట్స్ వాళ్ళది అను 2244 అండి, ఇది కూడా బాగుండే వెరైటీనే తేజాల్లో. ఇది కూడా చాలా బాగున్న వెరైటీనే. తేజాలంటే ప్రతి ఒక్క రైతన్నకి ఎప్పటి నుంచో మీకు తెలిసిందే, తేజాలంటేనే వైరస్ తట్టుకుంటుంది. కొంచెం లేబర్ ఖర్చు అంటే తెంపడానికి కూలీల ఖర్చు అయితే ఎక్కువగా ఉంటుంది, కానీ తెగులు విషయానికి వచ్చేసరికి తట్టుకునే దాంట్లో ఎంతైనా కానీ చాలా బెటర్గా ఉంటుందండి. ఎంత బెటర్గా అంటే కొంచెం వైరస్ తొందరగా రాదు, స్ప్రేయింగ్ ఒకసారి మిస్ అయినా కూడా కొంచెం తట్టుకునే గుణం ఉంటుంది. కాబట్టి తేజాలలో రైతన్నలు ఎంచుకోవడానికి ఇవన్నీ బెస్ట్ వెరైటీస్ కింద మనం తీసుకోవచ్చండి. సెమినిస్ 2222 ఎస్ఎస్విని మీకు ఎప్పటి నుంచో తెలిసినవే, తెలియదని కాదు. దాని తర్వాత ఈ సీతా 117 మెలినా వాళ్ళది, తర్వాత ఈషా వాళ్ళది 2233 కానీ, దాని తర్వాత విలేజ్ రూట్స్ వాళ్ళది అను 2244 కానీ బెస్ట్ తేజాల కింద అయితే ప్రతి ఒక్క రైతన్న తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అర్థమైందనుకుంటున్నా ఈ వీడియో. తేజాలు అయితే చాలామంది రైతన్నలకి ఇవి చాలండి, ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. నేను ఇప్పటికైనా ఒక 5 వెరైటీస్ చెప్పాను, మిగతా కన్ఫ్యూజ్ కాకుండా. మీకు ఎక్కడైనా టాప్ వెరైటీస్ ఉంటే కూడా నా ఛానల్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. రైతులకు కూడా మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి కామెంట్ చేసినా కూడా వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అట్లయినా ఇబ్బంది లేదు. నాకు నచ్చినవి మార్కెట్లో చూసినవి కాబట్టి ఇవన్నీ అయితే చెప్పడం జరిగింది. డిలక్స్లో అవి, తేజాల్లో ఇవి. ధైర్యంగా వేసుకోండి. ఎప్పుడు కూడా బ్రాండ్స్ అదే కావాలా ప్యాకెట్, ఇదే కావాలా ప్యాకెట్ అని మీరు ఎక్కడ డబ్బులు వేస్ట్ చేసుకోకండి దయచేసి. ఖచ్చితంగా ధైర్యంగా వేసుకోండి. రైతన్నలు కూడా ఎందుకోసం చెప్తున్నానంటే ఈ మాట, ఎప్పటి నుంచో ఉన్న కంపెనీలు బ్రాండే లేదని చెప్పము, అదొకటే కాదు మంచి దిగుబడి వచ్చేది. ఇప్పుడు నేను చెప్పిన రకాలు కూడా వాటి తర్వాత వచ్చిన రకాల కంపెనీలు కూడా మంచి R&D ఉంది, ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు మంచి సపోర్ట్ చేస్తున్నారు, ఫీల్డ్కి తిరుగుతున్నారు. ఇంకా కొన్ని నేను చెప్పే కంపెనీల్లో కొంతమంది ఏం తిరగరేం, కానీ ఇప్పుడు మనం చెప్పిన కొన్ని కంపెనీలు 100% వర్క్ చేసే కంపెనీలు ఉన్నాయండి. మీకు తెలుసో తెలియదో 100% ఎలా అంటే ఫీల్డ్ స్టాఫ్ సపోర్ట్ లేని కంపెనీలు కూడా ఉన్నా కూడా కొంతమంది ఎగబడి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు రేట్ ఎక్కువైనా పర్లేదు, అలా కాకుండా మార్కెట్లో సపోర్ట్ ఉండి దగ్గరుండి రైతన్నలకు ఎప్పుడు అనుకూలంగా అందుబాటులో ఉండే కంపెనీలు తీసుకోండి. డీలర్ వైపు నుంచి సపోర్ట్ ఉండే కంపెనీలు తీసుకోండి, మీకే బాగుంటుంది. రైతన్నలకి అనుకున్న దిగుబడి సాధిస్తారు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఎంప్లాయీని అడిగినా కూడా చెప్తాడు. ఇవన్నీ ఈజీ ప్రాసెస్ కాబట్టి ఆల్మోస్ట్ నేను అందుకని లోకల్లో ప్రతి ఒక్క రైతన్నకి దగ్గరలో ఉండే కంపెనీలు అయితే చెప్పడం జరిగింది. కళ్ళు మూసుకొని ఇవన్నీ తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అన్నిటికీ R&D ఉంది, ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు. అలానే బిల్లు వేసుకోవడం మాత్రం మర్చిపోతండి. బిల్లు తీసుకోండి, GST బిల్లు వేయించుకోండి. అలానే ప్యాకెట్స్ కూడా దాచిపెట్టుకోండి, ఎందుకంటే సీడ్ అనేది రేట్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం జర్మినేషన్ అటు ఇటు అయినా కూడా మీకు బిల్లు ప్యాకెట్స్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నారంటే మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు. 100% మీరు తీసుకున్న దానికి మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా మంచిగా దాచిపెట్టుకున్నారనుకో
ఉపయోగపడతాయి అన్నమాట. పంట చివరి వరకు దాచుకోవడం అయితే మంచిదండి. బిల్స్ కానీ ప్యాకెట్స్ కానీ దాచిపెట్టుకోండి. ఇదే నేను చెప్పాలనుకున్న వీడియో. డిలక్స్ రకాలైతే బెస్ట్ వెరైటీస్ గురించి అయితే నేను చెప్పడం జరిగింది. నాకు నచ్చినవి ఇవేనండి మొత్తానికి. డిలక్స్లో రామా డిలక్స్, విఆర్ సూపర్ డిలక్స్ 2020, అను 2244, తర్వాత వచ్చేసి సీతా 117, 2233, ఇలా కొన్ని కంపెనీలు ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధంగా అయితే నాకు నచ్చినవన్నీ చెప్పుకుంటూనే వచ్చా. పాత వెరైటీస్ చెప్పాను, అన్నీ చెప్పాను. ఈ వీడియో ఇంతటితో క్లియర్ అనుకుంటున్నా. రైతన్నలకి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మన ఛానల్ని ఇంతసేపు చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.